నేను అర్జెంటుగా కాల్ చేయాలి, ఇప్పుడే వస్తాను. అరే, మీరంతా అలా పారిపోతున్నారెందుకు? మా సంతోషి పిచ్చిదని నేను ఒప్పుకుంటాను. ఇప్పటికే తను చాలా మంది తలలు పగలగొట్టింది, కానీ తనకి చికిత్స చేస్తున్నాగా. తను చాలా మంది తలలు పగలగొట్టుండొచ్చు, కానీ మీ తలలు పగలగొట్టదు, మీరు భయపడకండి. సంతోషి, మధురమ్మ గారు కొంచెం పట్టుకొని తోడుకోడల్ని, తనకి పూర్తిగా పిచ్చెక్కినట్టుంది. ఎవరికి పిచ్చుంటున్నావు? మీరేం భయపడకండి. అలా అన్ని విసిరేకు సంతోషి. ఎవరికి పిచ్చున్నావు? సంతోషి ఆగు, సంతోషి ఆగు, ఆగు. ఎవరికి పిచ్చున్నావు నువ్వు? ఫ్రీగా తిండి తినడానికి వచ్చావు కదా. ఏంటది అలా వాగుతోంది తను? ఈ పిచ్చిని తినడానికి వచ్చింది. అవును, నేను నీకు లడ్డు తినిపిస్తాను, తిను. డ్రై బల్లేరి లడ్డూలు తిందాన్రా, చాలా చాలా బాగున్నాయి, తిను. వద్దు, నాకు లడ్డు తినాలని లేదు. తిను, వద్దు, తినమంటుంటే. సంతోషి, అయ్యో సంతోషి, ఆగమ్మా, ఆగు ఆగు. ఏం నువ్వు చేస్తున్న పని? సంతోషి, అరే ఎవరైనా తీసుకుపోండి తనని. ఏమైంది సంతోషి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆ చీర కావాలి, ఆ చీర చాలా బాగుంది, నా చీర అస్సలు బాలేదు. నాకు ఈ చీర ఇచ్చేయి. సంతోషి, నా చీర వదిలేయి. సంతోషి, లేదు, నా చీర వదిలే. సంతోషి, 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 నువ్వు మధురమ్మ గారు మీరు కొంచెం తనని ఆపండి. ఏంటి ఇలా అయిపోయింది? నేను నీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను వదిలే సంతోషి, ప్లీజ్. సంతోషి, సాగుని పిలుచుకొస్తాను. మీరెవరు భయపడకండి, ప్లీజ్. భయపడకండి. ఈ సాగర్ ఎటెళ్ళాడు? ఇప్పుడు చూడు, ఈ సంతోషి ఎంత గొడవ చేస్తుందో. ఇక్కడ అందరూ డంగైపోతారు, అప్పుడు అందరూ అంటారు అది పిచ్చిది పిచ్చిది అని. నేను లడ్డులో మందు ఎంత కలిపానంటే దాంతో దానికి పిచ్చెక్కకుండా ఉండదు, చూస్తూ ఉండు. ఎవరున్నారు ఇక్కడ? అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరో సంతోషికి కావాలనే మత్తు మందు పెట్టారని. అయ్యో అమ్మా, నాన్న సంతోషి పిచ్చిది కాదు, తను కేవలం బాంగ్ కలిపిన లడ్డు తింది, అందుకే అలా బిహేవ్ చేసింది. కమాన్ ధైర్య, నార్మల్గా ఉండే మనిషి ఎవరైనా ఇలా కొడతారా? చూస్తున్నావు కదా మీ వదిన మతలో ఎలా పగలగొట్టిందో చూడు. నాన్న, నాకు అవన్నీ తెలియవు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్లీజ్ మీరు ఎందుకు ఆపలేదు తన్ని? ధైర్య, మాకు చాలా బాధ కలిగింది, కానీ తన పరిస్థితి చూస్తే మాకు అనిపించింది తను వెళ్ళడమే మంచిదని. మేం కూడా గుండె రాయి చేసుకుని తన్ని పంపించాం బాబు, అందుకు మేమెంతో బాధపడ్డాం కూడా. అలాగే ధైర్య, ట్రీట్మెంట్ చేసేటప్పుడు తను ఎంత బాధపడుతుందో ఆలోచిస్తుంటేనే నాకు వణుకు పుట్టుకొస్తుంది. కానీ మనం ఏం చేయాలి ధైర్య? డాక్టర్ మరో దారి లేదని చెప్పారు. అలాగే బాబు, మేం కోరుకునేది కూడా మన సంతోషి వీలైనంత త్వరగా కోలుకోవాలని, ఇంటికి తిరిగి రావాలనే. ధైర్య, అందుకే తనకి ఈ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా అవసరం. నాన్న, నాకు తెలిసిందల్లా ఒకటే, మన సంతోషికి ఏం కాలేదు, అందుకే నేను వెళ్ళి తను తీసుకొస్తాను. ధైర్య, ఒక్క నిమిషం. డాక్టర్ ఇప్పుడే చెప్పి వెళ్ళారు, తనని మనం కేవలం ఉదయం 10-11 గంటల మధ్యలోనే చూడగలమట. ప్రతాప్, నాకు సంతోష్ గురించి చాలా దిగులుగా ఉంది.
లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుందావు కానీ పద రా మళ్ళగా రా. ఇప్పుడు హ్యాపీయా నువ్వెలా చేయమని చెప్పావో అచ్చం అలాగే చేశాను. డాక్టర్స్ నుండి నర్సెస్ వరకు అందరినీ మన వైపు తిప్పుకున్నాను. ఇప్పుడు నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక ఇప్పుడు మన ఇద్దరం కలిసి చేయాల్సిన పని ఒకే ఒకటి ఉంది, ఆనందపడటం. ప్రతాప్ బాగా మిడిసి పడింది. తిరిగొచ్చినప్పటి నుంచి హంగామా చేస్తూనే ఉంది. మనల్ని పిచ్చివాళ్ళని చేయబోయి తన ఇప్పుడు పిచ్చి ఆసుపత్రికి చేరింది. కాకపోతే ఇప్పుడు ఎలాగైనా ప్రూవ్ చేయాలి సంతోషి పిచ్చిదని. అప్పుడు మన పనులు చాలా తేలిగ్గా అయిపోతాయి. ప్రతాప్, పిచ్చివాళ్ళు ఏమైనా చేయగలరు కదా. వాళ్ళకి వాళ్లే హాని కలిగించుకోగలరు. నాకు పిచ్చే లేదని చెప్తున్నానుగా, వదలండి నన్ను. నాకంతా తెలుసు, మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారని. నోన్ మూసుకొని పడుకో. నా కట్లు విప్పండి. చెప్తున్నాను కదా నాకు పిచ్చే లేదని. నీకు చెప్తే అర్థం కదా. నోన్ మూసుకొని పడుకో. అరవాలని నీకు చాలా సరదా కదూ. ఇప్పుడు నీ పిచ్చి కుదురుతుంది. నర్స్, సడన్ గా కరెంట్ ఎలా పోయింది? వెళ్ళి చెక్ చేయి. ఓకే డాక్టర్. డాక్టర్ ట్రిప్ అయి ఉంటుంది. సరే, నువ్వు పని చేయి. దీన్ని రూమ్లోకి తీసుకెళ్ళి కరెంట్ వచ్చిన వెంటనే నాకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయి. ఓకే డాక్టర్. నాకు అసలు అర్థమే కావడం లేదు, ఈ హాస్పిటల్లో కరెంట్ ఎందుకు పోయిందో ఏంటో. ఏ ఇట్రా. సరే, నువ్వు కొత్త వాడు బాయ్వా? అవునండి. అయితే ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు, అక్కడ కొత్త పేషెంట్ వచ్చింది, వెళ్ళి నర్స్కి హెల్ప్ చేయి. అలాగే. ఇక నువ్విక్కడ నిలబడి నా ముఖం ఏం చూస్తావు? వెళ్ళి జనరేటర్ ఆన్ చేయి. నువ్వేనా కొత్త వార్డ్ బాయ్? అవునండి. చూస్తావే, వచ్చి హెల్ప్ చేయి. కొత్తగా వచ్చాడు కదా, అందుకే ఇంత ప్రేమ ఒలకబోస్తున్నాడు. నెమ్మదిగా అంతా అలవాటైపోతుందిలే. కరెంటు బాగా విసిగిస్తోంది, ఈ ఏసీ కూడా. డాక్టర్ గారు చూడు, ఇప్పుడు కాదు, కరెంట్ వచ్చాక రండి. ఇప్పుడు పేషెంట్లు ఎవరిని చూడను. డాక్టర్, విషయం ఏంటంటే తన పిచ్చిది కాదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సంతోష్ గురించి. తను నా భార్య డాక్టర్ గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి, తన పిచ్చిది కాదు. ఇదిగో చూడు, పిచ్చివాళ్ళు ఎవరు తమ పిచ్చివాళ్ళమని చెప్పుకోరు. అయినా మీరు కూడా ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ సంతోషి పిచ్చిది కాకపోతే మీ వదిలి గారి తలెందుకు పగలగొడుతుంది? డాక్టర్, బహుశా అది ఒక యాక్సిడెంట్ అయి ఉంటుంది, పొరపాటున జరుగుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. తను పిచ్చిది కాదు మిస్టర్. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? రండి, మీ కళ్ళతో మీరే చూద్దరు గాని అప్పుడైనా మీరు నమ్ముతారేమో తను పిచ్చిదో కాదో అన్న విషయం. రండి రండి.